వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. సరపిండి పెడుతున్నాను నేనైతే ఈరోజు. బియ్యం పిండి, నువ్వులు, జీలకర్ర, ఎల్లిగడ్డ, ఉప్పు, కారపొడి. కారపొడి అయితే కొంచెం వేసుకుంటున్నా. దీంట్లో ఇంకా పచ్చిమిర్చి కారం వేస్తానైతే మంచిగా ఉంటుందండి. కల్లేమాకు ఎంత వేసుకుంటే అంత టేస్ట్ ఉంటుంది. నేను చాలానే వేసుకుంటున్నా. పిండి కొంచెమే. అలానే శనగపప్పు అయితే కొంచెం నానబెట్టుకున్నా. పల్లీలు కూడా వేసుకోవచ్చండి. పల్లీలు అయితే దంచేసుకుంటే బాగుంటుంది వేయించి. కానీ నేనైతే ఒక నువ్వులను శనగపప్పు వేసుకుంటున్నా. పిండి అయితే కలుపుకుంటున్నా ఫ్రెండ్స్. అన్నీ వేసిన. మా సైడ్ దీన్ని అయితే సర్వపిండి అంటారు, కొంతమంది తపాల చెక్క అంటారట. నాకైతే తెలియదు. మేమైతే సర్వపిండి అంటాం. పల్లెటూరులో అయితే వర్షం పడేటప్పుడు, ఎండాకాలంలో సర్వపిండి, గిన్నెప్ప అని కూడా అంటారండి. మేము గిన్నెప్ప అని కూడా అంటాం. మీ సైడ్ ఏమంటారో నాకైతే కామెంట్ చేయండి. నూనె అయితే వేసుకుంటున్నా ఫ్రెండ్స్. సర్వపిండికి అయితే నూనె ఎక్కువ పోసి కాల్చుకుంటే మంచి టేస్ట్ వస్తుంది, చాలా బాగుంటుంది. నేనైతే చేయక చాలా రోజులు అవుతుంది. ఈరోజు అయితే చేస్తున్నా. మీ సైడ్ దీన్ని ఏమంటారో, మీరు చేస్తారా నాకైతే కామెంట్ చేయండి. అలానే నా వీడియోస్ అయితే చూస్తున్నారు, సబ్స్క్రైబర్స్ పెరుగుతారు కానీ లైక్స్ అయితే రావట్లేదు. లైక్స్ కూడా కొట్టండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబర్స్ పెరుగుతానే లైక్స్ తగ్గిపోతానే. లైక్స్ కొట్టండి. ఇంకా నన్నైతే ఊరి పేరు అయితే ఎక్కువ అడుగుతున్నారు. నా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు ఏ ఊరు వస్తుందో నాకైతే కామెంట్ చేయండి. ఇంకా మీ సైడ్ దీన్ని ఏమంటారు? మేమైతే సర్వపిండి గిన్నె పెడతాం కాబట్టి గిన్నెప్ప అని అయితే అంటాం ఫ్రెండ్స్. మీ సైడ్ ఏమంటారో నాకైతే కామెంట్ చేయండి. ఇది ఎంత పలుచగా పెట్టుకుంటే అంత టేస్ట్ అయితే వస్తుంది. నేనైతే ఒక అడుగు భాగానికే పెడతాను, సైడ్లో పెడితే సరిగా ఉడకదు. ఇలా హోల్స్ అయితే పెట్టి ఇందులో అయితే కొంచెం నూనె వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మంచిగా వస్తుంది, అప్ప టేస్ట్ మంచిగా కాలుతుంది. ఇలా అయితే పెట్టాను. ఫస్ట్ గిన్నె అయితే రెడీ అయింది ఫ్రెండ్స్. చూడండి, ఇంకోటి పెడుతున్నా. సర్వపిండి అయితే రెడీ. 4 గిన్నెలు అయితే పెట్టాను ఫ్రెండ్స్. పిండి అయితే కొంచెమే ఉంది. దీంట్లో ఏదైనా మనం తీసుకునే పిండిని బట్టి అన్నీ వేసుకోవచ్చు. దీంట్లో అయితే 25 రూపాయలు 30 రూపాయలకు ఇట్లా ఒకటైతే ఇస్తున్నారు. సిటీలో జొన్న రొట్టెలు ఇవైతే చేసి అమ్ముతున్నారు. చాలామంది కొనుక్కుంటున్నారు. అక్కడైతే మేము మొన్న వరంగల్ తిరిగినప్పుడైతే చూసిన. నేనైతే ఇంట్లోనే రెడీగా చెప్పండి ఫ్రెండ్స్. అలానే మన వీడియోకి అయితే ఒక చిన్న లైక్ వేసుకోండి. నేను చేసే ప్రతి ఒక్క వీడియోని కూడా అందరూ చూడండి. సబ్స్క్రైబర్స్లలో అయితే కనీసం 1000 లైక్స్ కూడా రావట్లేవు. 34 కానీ లైక్స్ అయితే కనీసం 1000 కూడా రావట్లేవండి. సబ్స్క్రైబర్స్ పెరుగుతా అంటే లైక్స్ చాలా తక్కువ అవుతాయి. చెప్పే మాట ఒక్కటే అనేది. ఇంతవరకు మీ వాళ్ళు వచ్చినా మీ సపోర్ట్ ఇంకా నన్ను ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. మీరు సపోర్ట్ చేస్తేనే నాకు కూడా వీడియోలు చేయాలి అనే ఆలోచన అయితే బాగా వస్తుంది, సంతోషం అనిపిస్తుంది. ఇప్పుడైతే కొంచెం ఇంకా వీడియోలే చేయబుద్ధి అట్లేదు.
ఎందుకంటే లైక్స్ కూడా ఎక్కువ రావట్లేవు కాబట్టి. ఓకే నా ఫ్రెండ్స్, మీ సపోర్ట్ నాకు ఎప్పటికీ ఉండాలి. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని రమ్మ మళ్ళీ అగ్రికల్చర్ని. ఇక నేనైతే సర్వపిండి పెడుతున్నా ఈరోజు. మీరు ఏమైనా స్పెషల్స్ చేశారో నాకైతే కామెంట్ చేయండి. సొంతలు అయితే చూడండి ఎట్లా వస్తాను. రేగుల కింద ఫుల్ ఉబ్బరిస్తుంది ఫ్రెండ్స్. ఇక ఒక అన్న అయితే హోమ్ వీడియో అడిగింది నన్ను. హోమ్ వీడియో చేసేంత పెద్ద హోమ్ అయితే కాదు మాది. వెనకట ఉంటాయి కదా పెంకటిల్లు, మాది పెంకటిల్లు ఫ్రెండ్స్. అందుకే వీడియోలో ఇంటి లోపల చేస్తే క్లారిటీగా వస్తలేదు. ఇప్పటికే కొంచెం మబ్బు వస్తాను అని అంటున్నారు వీడియోస్. ఇక వీడియో తీయడానికి కూడా ఇబ్బంది అవుతుంది. నేను చేసే ప్రతి ఒక్క పని మీకు చూపించాలనుకుంటే వీడియో తీసే వాళ్ళు అయితే లేక ఓన్గా తీసుకుంటే చేసే పనిని చూపించలేకపోతున్నా. అదొకటి ప్రాబ్లం. అందుకే వీడియోస్ ఎక్కువ పెట్టట్లేదు. ఓకేనా మరి, బాయ్. గిన్నెప్పు అయితే రెడీ అయింది ఫ్రెండ్స్, చూడండి.